రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మార్చి పుష్కర కాలం గడుస్తుంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల చివరి రోజున ఆర్ట్స్ కళాశాల మైదానంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ చారిత్రక ప్రదేశాలు, చరిత్ర ఆనవాళ్లు తెలిపే పేర్లను మార్చడం సబబు కాదని రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. 2015 డిసెంబర్ 22న వెలువడిన జీవో నెంబర్ 483 ఆధారంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పేరు మార్పును ఆమోదిస్తూ తీర్మానించారు. రాజమహేంద్రవరానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని రాజరాజ నరేంద్రుడు పాలించాడు. ఆయనకు రాజమహేంద్ర అనే బిరుదు ఉంది. దీంతో రాజమహేంద్రవరం అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. తర్వాత క్రమంలో రాజమహేంద్రిగా, ఆపై బ్రిటిషర్ల పాలనలో వారికి నోరు తిరగక రాజమండ్రిగా రూపాంతరం చెందింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో పేరు మార్పు అంశం మరోసారి చర్చకు దారితీస్తుంది. 2018లో బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా, మొఘల్ సరాయ్ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్గా, రైల్వే స్టేషన్లకు పేరు మార్పు చేశారు. పుష్కర కాలం గడుస్తున్న రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పేరు రాజమండ్రిగానే కొనసాగడం గమనార్హం. రైల్వే స్టేషన్లు, ఇతర కేంద్ర సంస్థల బోర్డుల్లో అధికారిక పత్రాల్లో పేర్లు మారిస్తేనే జాతీయ స్థాయిలో పేరు మారుతుందన్నది వాస్తవం. 2015లో బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండగా టీడీపీకి చెందిన మాగంటి మురళీమోహన్ ఎంపీగా ఉన్నారు. రాజమహేంద్రవరంగా పేరు మారిన తర్వాత 4 ఏళ్లు ఎంపీగా ఉన్న మురళీమోహన్ రైల్వే స్టేషన్ పేరు మార్పించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన దగ్గుబాటి పురంధరేశ్వరి ఎంపీగా ఉన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పురంధరేశ్వరైన రైల్వే స్టేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్పించగలరా అన్న చర్చ సాగుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రైల్వే స్టేషన్ అభివృద్ధికి 270 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు ఆమె ప్రకటించారు. అదే స్ఫూర్తితో స్టేషన్ పేరు మార్పునకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.